హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, మేము విజయవాడలో ఉండే అంబేద్కర్ స్టాచ్యూ పార్క్కి వెళ్ళామన్నమాట. ఇదేమో 125 ఫీట్ టాల్ అంబేద్కర్ స్టాచ్యూ. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజ్ ఏమో అడల్ట్ అండ్ చిల్డ్రన్ ఇద్దరికి 5 రూపీసే అన్నమాట. పార్క్ ఏమో చాలా పెద్దది. సో లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మాతో పాటు మీరు చూసేయండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కలెక్ట్ చేసేసుకొని మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయిపోయిన వెంటనే లోపల పెద్ద పార్క్ ఉంటుంది. అండ్ ఎదురుగా అటు ఇటు కొంచెం వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టుంటారు. అది జస్ట్ అట్రాక్షన్ కోసం అంతే. ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉంటారు. అండ్ మన కరెక్ట్గా స్టాచ్యూ కిందేమో ఒక మ్యూజియం ఉంటుంది. అది లోపల ఏముంది అనేది నేను తర్వాత చూపించేస్తాను. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏమో మనకి ఒక కారిడార్ లాగా ఉంటుంది. ఆ కారిడార్లో పెద్ద పెద్ద ఫోటోగ్రాఫ్స్ అంటే పెయింటింగ్స్ లాగా ఉంటుందన్నమాట. అంబేద్కర్ గారి లైఫ్ గురించి మొత్తం మనకి ఫ్రేమ్స్ లాగా డిస్ప్లే చేసి ఉంటారు. ఈ పీకాక్ అనేది మొత్తం గ్రాస్తో చేశారు. అది చాలా బాగుంది. సో ఇదే అన్నమాట వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టింది. అండ్ ఇదేమో మెయిన్ ఎంట్రన్స్. మ్యూజియం అని చెప్పా కదా, మ్యూజియం లోపలికి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అంబేద్కర్ గారి గురించి మనం చిన్నప్పుడు బుక్స్లో చదివే ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే పిక్టోరియల్గా రిప్రజెంట్ చేశారు. చాలా బాగుంది. ఆయన బర్త్ నుంచి ఎడ్యుకేషన్ అండ్ మొత్తం ఇక్కడ కంప్లీట్గా చూపించేశారు. సో ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అండ్ మనకి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. సో ఎంట్రన్స్లోనే మనకి మ్యాప్ ఇచ్చేస్తారన్నమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేది. ఆ మ్యాప్ చూసుకొని దాని ప్రకారంగా మనం ఫాలో అయిపోవచ్చు. అండ్ మనం ఎంటర్ అవ్వంగానే మ్యూజియంలోకి ఇలా ఫుల్ కంప్లీట్గా కింద నుంచి పై దాకా మొత్తం ఫోటోగ్రాఫ్సే ఉంటాయి. మన బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ మధ్య మధ్యలో ఎల్ఈడి స్క్రీన్స్లో కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. చూసేయండి.
సో మ్యూజియం నుంచి బయటికి రాగానే బయట కారిడార్స్ లాగా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎల్ షేప్లో. ఆ కారిడార్స్ మొత్తం ఇలా పెద్ద పెద్ద ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్స్ కూడా ఒక్కొక్క ఫ్రేము అంబేద్కర్ గారి లైఫ్ హిస్టరీలో ఒక్కొక్క సిచ్యువేషన్ని రిప్రజెంట్ చేసేలాగా పెట్టారన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇదేమో స్టాచ్యూకి బ్యాక్ సైడ్ కూడా పెద్ద పార్క్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ సైడ్ ఏంటంటే లాన్ మీద అలౌ చేయరనమాట. బ్యాక్ సైడ్ ఉండే పార్క్లో లాన్ మీద కూర్చోవచ్చు, నడవచ్చు, ఆర్ పిల్లలు కూడా ఆడుకోవచ్చు. అందుకే ఇంకా బ్యాక్ సైడ్ లోపల మొత్తం చూసేసాక బ్యాక్ సైడ్ లాన్ మీదకి వెళ్ళి మా రుత్తు మంచిగా ఆడుకుంటుంది. విజయవాడలో ఈవినింగ్ స్పెండ్ చేయడానికి ఇదొక మంచి ప్లేస్ అన్నమాట. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను. ఇంకా డీటెయిల్గా కావాలంటే డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి, టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంతటితో మా డే అయిపోయింది. సో ఇక్కడ నుంచి రిటర్న్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.